దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ సినిమా రోడ్డులోని సంత చెరువు వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 10 మంది కమిటీ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే కొండబాబు నూతన చైర్మన్ తోట సుధీర్లను అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కండువాలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జోగా సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫనీందర్, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. భయభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేష్ఠ దృష్ట్యా నిర్మింపగలవాలని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహింపగలవాలని కింద పేర మీ మనసులో ఎవరి వారు రహస్య ప్రమాణ స్వీకరించింది ఎవరి మనసులో చదువుకోండి. కింద పేర ఈ రోజున కాకినాడ సుభిక్షంగా ఉందంటే ఖచ్చితంగా ఈ కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ అమ్మవారిని నిత్యం ఇక్కడికి వచ్చి కొలుస్తారో వాళ్ళందరూ ఈ రోజున చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. కాకినాడ పట్టణాన్ని ఆవిడ కాపాడుతుంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం, కాకినాడ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి కాకినాడని నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ నేనే దీనికి ధర్మకర్తగా ఉండి ఈ స్థలాన్ని అది అప్పుడు మేము సేకరించి కొండబాబు గారు మేమంతా కలిసి తీసేసి గోడగట్టాం. తర్వాత కూటమి ప్రభుత్వం పదవిలోకి రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ రాబో దసరా ఉత్సవాలు మునుపెడని ఎన్నడూ జరగనటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో మేమంతా కలిసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఈ కమిటీలో ఏర్పడటం జరిగింది. ఇదే కాకుండా కొంతమందిని మేము ఒక ఇంపార్టెంట్ పీపుల్ని మేము దీంట్లోకి ఆహ్వానించాం. వారందరూ కూడా మాతో పాటు ఉండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు కాకినాడ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఎంత అత్యంత వైభవంగా చేస్తుందో దాంట్లో కనీసం 25 వంతు అయినా సరే ఇక్కడ జరగాలి. ఈ అమ్మవారికి యొక్క ఇది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దీన్ని ఈ రోజున మేము ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసాం. రేపు 10 గంటల 10 నిమిషాలకు ఈ దసరా ఉత్సవాలకి నాటకమోత్సవం చేస్తున్నాం. అక్కడి నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు నేను ముఖ్యంగా ప్రెస్ మీడియా వారిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా వచ్చి మాతో పాటు సహకరించుకుని సూచనలు ఇచ్చి ఈ దేవాలయం యొక్క దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా చేయమని